అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మాది మహబూబాద్ నియోజకవర్గ అధ్యక్ష. నూతనంగా ఏర్పడినటువంటి ఇన్గుర్తి మండలం 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాలయాపన చేసి మళ్ళీ 2018 ఎలక్షన్లో కూడా మమ్మల్ని గెలిపించండి మీకు మండలం చేస్తామని చెప్పి మళ్ళీ తిరిగి వాగ్దానం తీసుకొని మరొక్కసారి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు గెలవడం జరిగింది అధ్యక్ష. కానీ ఇన్గుర్తి మండలానికి మొండి చెయ్యి అయింది అధ్యక్ష. మళ్ళీ 2023లో ఓడిపోతున్నామని తెలిసి హుటాహుటిన ఒక 3 నెలల ముందే ఇన్గుర్తి మండలం చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అదే మండలాన్ని కనుక ముందే ఏర్పాటు చేసి ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు పరిపాలన సౌలభ్యం ఉండేది అధ్యక్ష. అందుకే మహబూబాద్ ప్రజల తరఫున మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి ద్వారా మన రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తెలియజేస్తున్నటువంటి పరిపాలన సౌలభ్యం కొరకు అక్కడ ఎంపీడీ ఆఫీసు, అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్తో పాటు పోలీస్ స్టేషన్ కూడా నిర్మించాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మన రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేసింది ఒకటి అధ్యక్ష, గతంలో నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గూడూరు మండలంలో అది కేవలం గిరిజన ప్రాంతం, అక్కడ భూపతిపేట గ్రామంలో నేషనల్ హైవే 365 రాకముందే భూపతిపేట గ్రామంలోనే ఒక బస్ స్టాండ్ ఉండేది అధ్యక్ష. ఆ నేషనల్ హైవే 365 వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బస్ స్టాండ్ని అక్కడ కబ్జా చేసుకొని అక్కడ వాళ్ళకు హోటల్ నిర్మించడం జరిగింది అధ్యక్ష. భూపతిపేట నుంచే మనం అక్కడ ఉన్నటువంటి భీముని పాదం, అక్కడ ఉన్నటువంటి లైన్ తండాలు, అలా దగ్గర దగ్గర 10 గ్రామాలకు వెళ్ళాల్సిన రైతు సోదరులందరూ ఆ బస్ స్టాండ్లోనే వాళ్ళు సేద తీర్చున్న క్రమంలో అక్కడ బస్ స్టాండ్నే వాళ్ళు ఆక్రమించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ హోటల్ కట్టడం జరిగింది అధ్యక్ష. దయ ఉంచి తిరిగి నేను రవాణా శాఖ మంత్రుల గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఆ బస్ స్టాండ్ని తిరిగి అక్కడ పునరుద్ధరించాలి. అక్కడ ఉన్నటువంటి హోటల్ని కనుక మీరు అక్కడ విచారణ జరిపి హోటల్ స్థానంలో మీరు బస్ స్టాండ్ నిర్మించాల్సి కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు.